వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటు మహానాయకుడు చంద్రబాబు నాయుడు జిందాబాద్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు చంద్రబాబు వెన్నుపోటు చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో 3 నెలల కొత్త పెన్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు కొత్త పెన్షన్ ఇచ్చాడు. మేమందరం ఆ రోజు నేను కానీ ప్రసన్న కానీ కొత్త పెన్షన్ తీసుకుని వెళ్ళి పంచేవాళ్ళం. ఈ రోజు ఏందయ్యా, వాడు ముందు రాగానే తెలుగుదేశం వాడింట్లో పెన్షన్ తీసుకుంటాడు. మరి మిగతా వాడికి పెన్షన్ ఇవ్వడానికి పోతాడు. ఆ పెన్షన్ తీసుకుని వాడు గౌరవప్రదమైన వాడు ఏమంటున్నాడు, అయ్యా ఇటు పిక్ పాకెట్ గాడు వస్తున్నాడు పెన్షన్ ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ అండ వేసుకొని ఇతని దగ్గర తీసుకునే బదులు గమ్ముగా ఉండడం మేలు, నేను ఇంట్లో లేనని చెప్పని ఆడవాళ్ళకి చెప్తున్నారు. ఆడవాళ్ళు వచ్చి మాకు పెన్షన్ లేకపోయినా పర్లేదు దరిద్రం వాళ్ళ దగ్గర యాడ్ తీసుకునేమని చెప్పి ప్రతి నెల మీరు చేసేది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా, ఇచ్చేటువంటి ధైర్యం ఉందా? కాబట్టి మరలా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ రోజు ఏదో ఒకటి ఇచ్చి జనాలు ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి నువ్వు కార్మికులను మోసం చేసావు, కర్షకులను మోసం చేసావు, యువతను మోసం చేసావు, నిరుద్యోగులను మోసం చేసావు, విద్యార్థులను మోసం చేసావు, ఎస్సీలను మోసం చేసావు, ఎస్టీలను మోసం చేసావు, బీసీలను మోసం చేసావు, మైనారిటీలను మోసం చేసావు, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మేము వచ్చాం. కాబట్టి రోడ్ల మీద ఈరోజు విశేషంగా ప్రజలు కానీ సాధారణమైనటువంటి పౌరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి మోసాలు బట్టబయలయ్యాయి. కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, చంద్రబాబు పాలన ఇంకా బాగుంటుందని చెప్పుకున్నాము. ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు మమ్మల్ని అందరినీ నమ్మించి వంచి ఓట్లు వేసుకొని దగా చేశాడనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చాడు. నేను అడుగుతున్న కొంతమంది కొన్ని రకాలైనటువంటి మాటలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వ్యంగ్యంగా మాట్లాడుతు కాదు, మీకు తెలిసే మీరు తెలుసుకుంటే ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండేవాడు. ఇక్కడ ఎవడ కనపడేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ అనేవాడు గమ్మం దాటి బయటకు వచ్చేవాడు కాదు. ఈరోజు 2 సంవత్సరాలనే ఈరోజు ప్రసన్న బూత్లో ఏజెంట్ మీటింగ్ పెడితే అక్కడ కళ్యాణ మండపంలో వర్షం వస్తున్నా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనంటే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాబట్టి మీకు మాకు వేరు, మా సంస్కృతి వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసేటువంటి పనులు ఏదన్నా ఉంటే అవినీతి, అరాచకాలు, అబద్ధాలు, అకృత్యాలు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారు. కాబట్టి తప్పనిసరిగా నేను మరలా చెప్తున్నా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రసన్న గతంలో ఆయన సాధించినటువంటి మెజారిటీ కన్నా రికార్డు బ్రేక్ చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా చరిత్రలో రానటువంటి రికార్డు మెజార్టీని ఈరోజు దక్కించుకోబోతున్నాడు. కాబట్టి ప్రజలు అన్నీ గమనించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రసన్న వెంట ఈరోజు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే